కెనడాలో విన్నీపెగ్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 21 మహిళా విభాగంలో బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు తానుపర్తి చికిత. ఇక టోర్నమెంట్ లో పాల్గొనేందుకు చాలా కష్టాలు పడ్డామని తెలిపారు. ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మళ్లీ టికెట్ బుక్ చేసిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తానంటున్న తానుపర్తి చికితతో అనిల్ ఫేస్ టు ఫేస్. కెనడాలోని పెన్నిగ్లో జరిగినటువంటి వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అండర్ 21 విభాగంలో మహిళ మనతో పాటు ఉన్నారు. తానిపర్తి చికిత పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందినటువంటి చికిత ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు మొట్టమొదటిసారిగా ఆర్చరీ మీద ఆసక్తి ఎట్లా వచ్చింది? మరోవైపు ఇప్పటికే అండర్ 21 విభాగంలో మహిళా విభాగంలో భారతదేశం తరపున ఆడిన మొట్టమొదటి మహిళగా తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు స్వర్ణ పతకం సాధించారు. మొట్టమొదటిగా మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఆర్చరీలో మీరు ఎందుకు ఈ ఆర్చరీ పైన ఎక్కువగా ఆసక్తి చూపడానికి గల కారణాలు ఏంటి? నాన్నకి ఆర్చరీ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏదో ఒక స్పోర్ట్స్లో జాయిన్ చేయాలని, ఇండివిజువల్ స్పోర్ట్, ఇంకా ఫోకస్, కాన్సన్ట్రేషన్ దీంట్లో చేస్తూ ఉంటే ఇండివిజువల్గా మంచిగా అవ్వద్దని 2018-19 8th క్లాస్ నుంచి ఈ టోర్నమెంట్కి వెళ్ళాలి అనే పట్టుదల వచ్చినప్పటి నుంచి ఎప్పటి నుంచి మీరు ఈ కసరత్తు అనేది చేశారు, అంటే ప్రాక్టీస్? ఫస్ట్ నాన్న 2nd క్లాస్ నుంచి ఆర్చరీ కోచ్ కోసం వెతుకుతుంటే ఎవరు దొరకలేదు. అప్పుడు నేను కరాటే ఇంకా యోగా అంబేద్కర్ స్టేడియంకి వెళ్ళి రోజు చేసేదాన్ని. 8th క్లాస్ నుంచి డెకత్లాన్లో బాబాయ్ తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఇండివిజువల్గా చేసుకున్నా. ఫస్ట్ సబ్ జూనియర్ నేషనల్ మెడల్ కొట్టిన. దాని తర్వాత సాయి సోనిపత్లో సెలెక్షన్ వచ్చింది. దాని తర్వాత అభిషేక్ వర్మ గైడ్ చేస్తున్నాడు నన్ను సాయి సోనిపత్లో. పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. అందుకనే నేను ఇక్కడి వరకు వచ్చాను. మీరు ఈరోజు స్వర్ణ పథకం గోల్డ్ సంబంధించిన పథకం సాధించారు. ఏమంటున్నారు మీతో? అందరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడి వరకు రావడానికి చాలా ఇబ్బందులు, చాలా స్ట్రగుల్స్ కూడా జరిగినాయి. ఈ టోర్నమెంట్కి వెళ్ళే ముందు కూడా మేము వెళ్ళమో అన్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఏం చేస్తుంటారు? మీ నాన్న ఏం చేస్తుంటారు వృత్తిపరంగా? నాన్న ఫార్మర్, మమ్మీ హౌస్ వైఫ్. ఫ్రెండ్స్ కానీ, మీతో చదువుకున్న ఫ్రెండ్స్ కానీ, తర్వాత ఇంకా మీకు ఏదైతే చిన్నప్పటి నుంచి ఏమన్నా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు మీతో మాట్లాడారు ఇప్పటి వరకు మీరు ఈ స్వర్ణ పథకం సాధించిన అప్పటి నుండి? చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, కానీ నాకు టైం ఉండట్లేదు రిప్లై ఇవ్వడానికి. రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లాంటి పథకాలు సాధించాలని గోల్ ఉంది? ఒలింపిక్ మెడల్. ఇండియాకి ఒక్క ఒలింపిక్ మెడల్ లేదు ఆర్చరీలో. సో నేను యంగెస్ట్ ఆర్చర్ ఒలింపిక్ మెడల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. అమ్మాయి తండ్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఎట్లా ఆర్చరీకి సంబంధించినటువంటి పథకం సాధించడానికి మీ తరఫు నుండి ఎట్లాంటి సహాయ సహకారాలు చేశారు? తను 8th క్లాస్ నుంచి ఆర్చరీ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి 10th క్లాస్ వరకు డైలీ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ 22 కిలోమీటర్స్ కరీంనగర్ నుంచి ప్రాక్టీస్ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళం. నేను చిన్న స్మాల్ రైతును. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ ఆర్చరీ ఇంత ఎక్స్పెన్సివ్ గేమ్ అని మాకు తెలియదు. చిన్నగా పోతా అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే నా సొంటి చిన్నోళ్ళు ఈ ఆర్చరీ గేమ్లో అసలు యాక్చువల్గా ఇమ్మడలేరు. అందుకు చాలా ఇబ్బందులు పడ్డాము. ఇబ్బంది అంటే చాలా కోచ్లు కానీ, బయట నార్త్ సౌత్ కానీ, కరీంనగర్ హైదరాబాద్ కానీ, దేనికైనా కానీ చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక తను నేర్చుకుంటా అంటే తను ఎంబడి ఉండి కొన్ని రోజులు ఉపవాసాలు, రోజుకు ఒక్క పూట తినుకుంటా కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా మన కెనడాకు పోయేటప్పుడు కూడా చాలా 3 days కంటిన్యూగా ఏడ్చుకుంటా కూర్చున్నది. ఇందులో ఎట్లా అంటే ఇప్పుడు సెలెక్షన్ అయినప్పుడు ఒకెత్తున్నది, కంచెలు పోయి అక్కడ ఆడటానికి ఒకెత్తున్నది. దాంతో ఎందుకంటే ఇదివరకు యూఎస్ వీసా క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా వరల్డ్ కప్ ఆడడానికి యూఎస్ వీసా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ అయినా కానీ మన ఇండియా నుంచి వెళ్ళి ఆడటానికి కూడా ఛాయిస్ లేకుండా పోయింది. మొన్న కూడా ఎయిర్పోర్ట్ దాంట్లో కూడా చాలా ఇబ్బందులు అయినాయి. దానికి ఇక మెల్లగా వీళ్ళతో చెప్పించి మాట్లాడి అట్లా తను పంపించిన జరిగింది. ఆడికి పోయి మెడల్ కొట్టిన గేమ్ స్టార్ట్ అవడానికి 3 hours 4 hours బిఫోర్ కెనడాకు పోవటానికి పోయి సడన్గా పోయి మ్యాచ్ ఆడాలంటే చాలా ట్రబుల్ అయింది. అయితే
తను ఇక బయట మేము ప్రాక్టీస్ వచ్చేసి బయట రాష్ట్రాలకు పోయి ప్రాక్టీస్ చేసి హోటల్లో ఉండి తినుకుంటూ చాలా చాలా ఉన్నాం. 2 days 3 days ట్రైన్లో పోయి ఒక పూట తినుకుంటా అట్లా చాలా ఇబ్బంది పడ్డాం. మెడల్ కొట్టినాక కూడా ఈమె ఇండియాలో ఫస్ట్ ఉమెన్ అండర్ 21లో ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టింది. కానీ వరల్డ్ ఆర్చరీ వాళ్ళు చెప్తేనే మాకు తెలుసు, అదివరకు అసలు ఫస్ట్ మెడల్ కొట్టిందని కూడా మాకు తెలియదు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కొట్టలేదు. అదొకటి రికార్డు, ఎందుకంటే మేము మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి అదొకటి బెస్ట్ రికార్డ్ అని చెప్పేసి అనుకుంటున్నాం. వారి తండ్రి గారు కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చారు. సో శాట్స్ ఆఫీసులు కూడా ఎక్కడ కూడా తిరగకుండా స్వతహాగా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటూ కూడా వారి తండ్రి గారు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు తానిపర్తి చికిత కూడా రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్తున్నారు. విజయనగరం షారుస్తాతో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.